హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే వీడియోలో డిస్కస్ చేద్దాము. సో మనం ముఖ్యంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే వచ్చాయో ఆర్టికల్స్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు గ్రూప్స్ కానీ ఇతర ఎగ్జామ్స్కి బాగా ఉపయోగపడతాయి. సో ముందుగా మన ఛానల్ని చూస్తున్న వారు లైక్ చేయండి, మనకు ఎంతో సపోర్టుగా ఉంటుంది. సో ముఖ్యంగా మనకి ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ చూసినట్లయితే, సో మనకు ఫస్ట్ ఆర్టికల్ చూసినట్లయితే మనకి కృత్రిమ మేధా సంవత్సరంగా 2025 అని చెప్పేసి మనం చూడొచ్చు ఇక్కడ. సో మనకు ఇంజనీరింగ్ ఇతర వృత్తి విద్యా కోర్సుల సిలబస్లో మార్పులు, ఏఐ అమలు ప్రణాళికను సమర్పించాలని 14,000 విద్యా సంస్థలకు ఏఐసిటిఈ లేఖ అని చెప్పేసి మనం ఇక్కడ చూడొచ్చు ఆర్టికల్. సో మనకు భవిష్యత్తును కృత్రిమ మీద నడిపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్న నేపథ్యంలో భారత్ను ఈ అంశంలో విశ్వగురువుగా మార్చాలన్న లక్ష్యంతో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగానే 2025ను కృత్రిమ మేధా సంవత్సరంగా ప్రకటించింది. సో మనకు 2020 సంవత్సరాన్ని కృత్రిమ మేధా సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. దీనిలో భాగంగా ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, పాలిటెక్నిక్ తదితర కోర్సుల్లో ఏఐని మిళితం చేయడం, విద్యార్థులను ఆ రంగంలో నిపుణులుగా మార్చాలని నిర్ణయించింది. సో మనకు కృత్రిమ మేధా సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని ప్రకటించారు అంటారు? 2025ను. ఏ కోర్సుల్లో అంటే ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ అలాగే పాలిటెక్నిక్ కోర్సుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మిళితం చేయడం జరిగింది. సో ఎన్ని విద్యా సంస్థల కంటే 14,000 విద్యా సంస్థలకు మనకు ప్రణాళికను సమర్పించాలని కోరింది ఏఐసిటిఈ. అలాగే మరొక ఆర్టికల్ చూసినట్లయితే మనకు ముఖ్యంగా మరి 2025-26లో ద్రవ్యలోటు 4.5%గా ఉందని చెప్పేసి మనం చూడొచ్చు ఆర్టికల్. 2025-26 సంవత్సరంలో మనకి ద్రవ్యలోటు అనేది మనకు 4.5%గా ఉంది. అవసరమైన వ్యయాలే చేద్దాం, ఆర్థిక శాఖ నివేదిక. సో మనం ఇక్కడ చూసినట్లయితే మనకు ఖచ్చితంగా అవసరమైన వాటికే మాత్రమే వ్యయాలు చేయడం ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సామాజిక భద్రతా వలయాన్ని బలోపేతం చేయడం ద్వారా 2025-26లో ద్రవ్యలోటును జీడీపీలో 4.5% శాతానికి పరిమితం చేయాలని అనుకున్నట్టు పేర్కొంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్ను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. సో 2021-22 బడ్జెట్లో ప్రకటించిన విధంగా 2025-26లో ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు జీడీపీలో 4.5% తగ్గించాలని మనకు వివరించింది. సో మనకు ప్రస్తుతం ఇది జీడీపీలో దాదాపుగా 4.9%గా ఉంది. ప్రజెంట్ జీడీపీలో మనకు ఫిజికల్ డిఫిసిట్ ఎంత ఉందంటే 4.9% ఉంది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ 4.5%కి తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. 2024-25 బడ్జెట్ అంచనాల ప్రకారము మొత్తం వ్యయాలు చూసినట్లయితే మనకు 48.2 లక్షల కోట్లుగా ఉంది. దీనిలో మనకు రెవెన్యూ ఖాతా అలాగే మూలధన ఖాతా వివరాలు చూసినట్లయితే మనకు ముఖ్యంగా ఖర్చులకు సంబంధించి 37.09 లక్షల కోట్లు, అలాగే మూలధన వ్యయం వచ్చేసి 11.11 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఈ మొత్తం వ్యయంలో 2024-25 ప్రథమార్థంలో ఏప్రిల్ టు సెప్టెంబర్కు మధ్య 21.11 లక్షల కోట్లు అంటే 43.8% మాత్రమే ఖర్చు చేశారు. అలాగే మూలధన వ్యయం చూసుకున్నట్లయితే 15.02 లక్షల కోట్లకు చేరొచ్చని ఆర్థిక శాఖ అంచనా వేసింది. అలాగే దీనిలో స్థూల పన్ను ఆదాయం వచ్చేసి 38.40 లక్షల కోట్లుగా అంచనా వేసింది. పన్ను జీడీపీ నిష్పత్తి 11.8%గా ఉంది. సో మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్. ఫిజికల్ డిఫిసిట్ వచ్చేసి మనకు 2025-26లో ద్రవ్యలోటు ఎంతగా అంచనా వేశారంటే 4.5%కి పరిమితం చేయాలని చెప్పేసి ఆర్థిక శాఖ నివేదిక ఇచ్చిందని చెప్పేసి గుర్తుంచుకోండి. అలాగే మరొక ఆర్టికల్ చూసినట్లయితే మనకు అటు ఆధునికత ఇటు ఆకలికత అని చెప్పేసి మనం చూడొచ్చు. 127 దేశాల్లో మన దేశం 105 స్థానంలో ఉంది. ఆకలికి ప్రధాన కారణాల్లో పేదరికం ఒకటి అని చెప్పేసి మనం ఆర్టికల్ చూడొచ్చు. పేదరికంలో 18 స్థానాల్లో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయట. సో మనకు తెలంగాణ చూసుకున్నట్లయితే మనకు తెలుగు రాష్ట్రంలో మనకు పేదరికం చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా దేశంలో సుమారు 13.5 కోట్ల మంది పేదరికంలో మగ్గుతున్నారు. నీతి ఆయోగ్ బహుముఖ పేదరిక సూచి 2023 ప్రకారం దేశంలో ఏపీ 20వ స్థానంలో ఉండగా
తెలంగాణ 18వ స్థానంలో ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మనకు మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ సంబంధించి 2023 నివేదిక ప్రకారం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ 20వ స్థానము, తెలంగాణ 18వ స్థానంలో ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మనకు అలాగే దీనిలో సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్ సంబంధించి మీరు అయితే చూడొచ్చు. సో ప్రపంచ క్షుద్భావ సూచి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024 ప్రకారం చూసుకున్నట్లయితే ఆకలితో అలమటిస్తున్న ప్రజలు ఎక్కువగా ఉన్న 127 దేశాల్లో భారత్ స్థానం 105వ ప్లేస్లో ఉంది. సో హంగర్ ఇండెక్స్లో ఇండియా యొక్క స్థానం ఎంత అంటే 105. తెలంగాణ చూసుకుంటే 18వ స్థానం, ఏపీ 20వ స్థానం ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. వాటి స్థానాలు చాలా ఇంపార్టెంట్. అలాగే మరొక ఆర్టికల్ చూసినట్లయితే మనకు ముఖ్యంగా ఇక్కడ రాష్ట్రంలో పెరిగిన పులులు అని చెప్పి చూడొచ్చు. గతంలో అంతగా కదలికలు లేని ప్రాంతాల్లోనూ సంచారం. 33 జిల్లాలకు గాను 13కు పైగా జిల్లాల్లో నమోదైన కదలికలు. ఇటు ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో అత్యధికంగా 33 పులులు ఉన్నట్లు నిర్ధారణ. కవాల్ టైగర్ రిజర్వ్ వెలుపల 5-6 తిరుగుతున్నట్లు గుర్తింపు. రాష్ట్రంలో పెరిగిన పులులు అనే ఆర్టికల్ మనం చూడొచ్చు. తెలంగాణ టైగర్ రిజర్వాయర్స్ ఏమేమి ఉన్నాయో కింద కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మనకు ఎగ్జామ్ పాయింట్లు చాలా ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ మనం మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఆర్టికల్ సంబంధించి రాష్ట్రంలో మరో కొత్త జాతి పక్షి అని చెప్పేసి మనం చూడొచ్చు ఇక్కడ ఆర్టికల్. సో మనకు భీమునిపాదం జలపాతం వద్ద కొరియన్ ఫ్లైక్యాచర్ గుర్తింపు. దీని పేరు కొరియన్ ఫ్లైక్యాచర్ అట. కొరియన్ ఫ్లైక్యాచర్గా గుర్తింపు. అలాగే మనకు చూసినట్లయితే ఆర్టికల్ చూసినట్లయితే మనకి తెలంగాణ పక్షుల వైవిధ్యానికి నిలవుగా మారుతుంది. ఇందుకు నిదర్శనంగా రాష్ట్రంలో మరో కొత్త జాతి పక్షి వెలుగు చూసింది. ప్రముఖ పక్షి పరిశీలకుడు హరిగోపాల్ శ్రీరంగము మహబాద్ జిల్లాలోని భీమునిపాదం జలపాతం వద్ద ఏప్రిల్ 23న పసుపు వర్ణంతో కూడినటువంటి ఒక పక్షిని చూశాడు. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్, ఇది ఎక్కడ అంటే మహబూబాద్ జిల్లాలోని భీమునిపాదం జలపాతం వద్ద గుర్తించినట్టుగా మనం చూడొచ్చు. దీని పేరు వచ్చేసి మనకు కొరియన్ ఫ్లైక్యాచర్. రాష్ట్రంలో మరో కొత్త జాతి పక్షి ఏది అంటే కొరియన్ ఫ్లైక్యాచర్గా గుర్తుంచుకోండి. అలాగే మరొక ఆర్టికల్ చూసినట్లయితే మనకు గ్రామీణ అక్షరాస్యతలో పూర్వ అని చెప్పేసి చూడొచ్చు. అంటే మనకు గ్రామీణ అక్షరాస్యత అనేది తక్కువగా ఉందట. మనకి కింది నుంచి 2వ స్థానంలో తెలంగాణ, మనకన్నా వెనుకబడిన ఆంధ్రప్రదేశ్, పురుషులు కాస్త నయము అంటున్నట్టు ఆర్టికల్ చూడొచ్చు. ఇక్కడ మహిళలు తక్కువగా ఉన్నారట. సో మనకు 2023-24లో గ్రామీణ అక్షరాస్యత శాతం చూసినట్లయితే మనకు రాష్ట్రము పురుషులు ఎంతమంది ఉన్నారు, అలాగే టోటల్గా ఎంత ఉంది చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్లో మనకు అక్షరాస్యత శాతం 76.6% ఉంది మొత్తంగా. అందులో పురుషులు 80%, మహిళలు 68.2% ఉంది. బీహార్ వచ్చేసి మనకి 73.3% ఉంది. అలాగే రాజస్థాన్ వచ్చేసి మనకు 72.5%తో ఉంది. ఇక్కడ మధ్యప్రదేశ్ వచ్చేసి 71.6%. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి తెలంగాణ వచ్చేసి మనకి 69.2% ఉంది. అలాగే ఏపీ వచ్చేసి 67.7% ఉంది మొత్తం అక్షరాస్యత శాతం. సో మనకు ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి 2023-24లో. సో మనం ఆర్టికల్ చదివే ప్రయత్నం చేద్దాం. సో మనకు గ్రామీణ మహిళల అక్షరాస్యతలో తెలుగు రాష్ట్రాలు అట్టడుగున నిలిచాయి. బీహార్, ఛత్తీస్గఢ్ కంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వెనుకబడ్డాయట. బీహార్, ఛత్తీస్గఢ్ కంటే కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వెనుకంజలో ఉన్నాయి. 2023-24 సంవత్సరంలో ఏపీ కింది నుంచి మొదటి స్థానంలో, తెలంగాణ కింది నుంచి 2వ స్థానంలో ఉన్నాయి. అంటే మనకు కింది నుంచి చూసుకున్నట్లయితే తెలంగాణ 2వ స్థానంలో ఉంది, మొదటి స్థానంలో కింది నుంచి ఆంధ్రప్రదేశ్ ఉందని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో మొత్తం గ్రామీణ అక్షరాస్యత రేటు విషయంలోనూ తెలంగాణ, ఏపీ కింది నుంచి వరుసగా మొదటి, 2వ స్థానంలో నిలిచినట్టు ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్, కింది నుంచి తెలంగాణ 2వ స్థానంలో ఉండగా మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. సో ఛత్తీస్గఢ్, బీహార్ కంటే కూడా అక్షరాస్యత రేట్ అనేది మనకు తక్కువగా ఉంది తెలంగాణ, ఆంధ్రాలో. అలాగే మరొక ఆర్టికల్ చూసినట్లయితే మనకి వాజ్పేయికి ఘన నివాళి అని చెప్పేసి చూడొచ్చు. 100వ జయంతి స్మారక నాణం విడుదల చేశారట. మనకి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా ఆయన స్మారక స్తూపమైనటువంటి సదైవ్ అటల్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,
ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గే, రాజకీయ ప్రముఖులు బుధవారం నివాళులు అర్పించారు. సో మనకి వాజ్పేయి శత జయంతి సందర్భంగా మోడీ 100 రూపాయల స్మారక నాణ్యాన్ని, తపాలా స్టాంపును విడుదల చేశారట. సో మనకి ఇటీవల శత జయంతి స్మారక నాణ్యం అటల్ బిహారీది మనకు విడుదల చేశారని చెప్పేసి గుర్తుంచుకోండి. అలాగే మరొక ఇంపార్టెంట్ ఆర్టికల్ చూసినట్లయితే మనకి రోదసిలో బ్రహ్మాండ సముద్రము అని చెప్పేసి చూడొచ్చు. మనకు మహాసముద్రాల కన్నా 140 లక్షల కోట్ల రేట్లు పెద్దది అని చెప్పేసి మనం చూడొచ్చు. సో మనకు విశ్వంలోని మారుమూల ప్రాంతంలో ఓ మహాబ్రహ్మాండ జలాశయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమి నుంచి 1200 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న క్వాసర్ చుట్టూ ఇది తిరుగుతున్నది. నేడు మనం చూస్తున్న కాంతి ప్రయాణం విశ్వం పుట్టిన తర్వాత కొద్ది కాలంలోనే ప్రారంభమైందని ఈ దూరాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి ఆర్టికల్ చూడొచ్చు. మనకు రోదసిలో బ్రహ్మాండ సముద్రాన్ని కనుగొన్నారట ఇటీవల శాస్త్రవేత్తలు. వరకు చూసినట్లయితే వీఆర్ఓ జాబ్స్ సంబంధించి మనకు న్యూస్ పేపర్లో మనకు సర్క్యులేట్ అవుతుంది. సో మనం చూసినట్లయితే వీఆర్ఏ అర్హత వివరాలు చూసినట్లయితే 3717 మంది డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారట. అలాగే ఇంటర్ 2700 మంది. సో 9130 మంది ఎస్ఎస్సి చేసిన వాళ్ళు. వీరితో పాటు చూసుకున్నట్లయితే 61 ఏళ్ళు దాటిన వారు 3797 మంది ఉన్నారట. సో మనకు వీరితో పాటు 5195 మంది వీఆర్ఓలు డిగ్రీ ఇంటర్ విద్యార్థి కలిగి ఉన్నారని చెప్పేసి మనకు సాక్షి న్యూస్ పేపర్లో అర్థం వచ్చింది ఇప్పటి వరకు. సో మనకు ఎవరైతే వీఆర్ఏ జాబ్ చేస్తున్నారో వాళ్ళని వీఆర్ఓగా చేయాలని చెప్పేసి చూస్తున్నారు కాబట్టి సో మనకు టోటల్గా డిగ్రీ ఇంటర్ చదివిన వాళ్ళు 5195 మంది ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారట.